హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు బెస్ట్ ఫేషియల్ ఒకటి చూపిస్తున్నాను. ఇదైతే 3 స్టెప్ ఫేషియల్ అనమాట. దీనికోసం అయితే ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ కోసం అయితే నేను రా మిల్క్ తీసుకొని అందులో ఒక కాటన్ బాల్ డిప్ చేసేసుకొని ఫేస్ పైన ఉన్న డర్ట్ మొత్తం అయితే ఇలా రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఈ క్లెన్జింగ్ మిల్క్ వల్ల అయితే ఫేస్ పైన ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. వీక్లీ 2-3 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనం మంచిగా. ఫేస్ పైన ఉన్న డస్ట్ మొత్తం రిమూవ్ చేసేసి స్కిన్ అనేది చాలా స్మూత్గా చేస్తుంది అనమాట. సో ఈ స్టెప్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే స్క్రబ్బింగ్ కోసం అయితే నేను ఇక్కడ మిల్క్ తీసుకొని ఒక 1 స్పూన్ రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్లో మంచిగా మిక్స్ చేసేసుకొని ఫేస్ పైన మనం స్క్రబ్బింగ్ చేసుకోవాలన్నమాట. రైస్ ఫ్లోర్ అయితే ఈ మధ్య ప్రతి క్రీమ్లో సీరంలో అయితే యాడ్ చేస్తున్నారు కదా. రైస్ ఫ్లోర్ వల్ల అయితే మన హెయిర్కి స్కిన్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ అయితే సాఫ్ట్ చేస్తుంది ఈ స్క్రబ్ యూస్ చేయడం వల్ల. ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఇస్తుంది. ప్లస్ ఇక్కడ వైటనింగ్ కూడా చేస్తుంది. రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల స్కిన్ వైటనింగ్ కూడా అవుతుంది. నేనైతే ఫేస్ పైన ఒక 10-15 మినిట్స్ అలా స్లోగా మసాజ్ అయితే చేసుకున్నాను. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కూడా రిమూవ్ అయిపోతాయి ఈ స్క్రబ్ వల్ల. ఇంకా వాష్ చేసుకున్నాకైతే స్మూత్గా అనిపిస్తుంది ఫేస్ అయితే. నెక్స్ట్ థర్డ్ స్టెప్ అనమాట. దానికోసం అయితే నేను ఇక్కడ ముల్తానీ మట్టి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో ముల్తానీ మట్టి ఇంకా కాఫీ పౌడర్ వల్ల అయితే మనకి అండర్ ఐ డార్క్నెస్ పోవడానికి కానీ ఫేస్ పైన పింపుల్ మార్క్స్ ఏమున్నా కూడా రిమూవ్ చేస్తుంది. కాఫీ పౌడర్ వల్ల బెనిఫిట్స్ అయితే స్కిన్కి చాలా ఉంటాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ టర్మరిక్ యూస్ చేస్తున్నాను. దీనివల్ల గ్లోయింగ్ స్కిన్ అయితే అవుతుంది అనమాట. ఇంకా దీన్ని అయితే కర్డ్తో కానీ మిల్క్తో కానీ మనం అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రోజ్ వాటర్ అయితే యూస్ చేస్తున్నాను. ఈ ఫేస్ ప్యాక్ అయితే నా ఫేవరెట్ అనమాట. ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఇస్తుంది. స్కిన్ కూడా వైటనింగ్ చేస్తుంది. బెస్ట్ అనమాట. ఇదైతే మెయిన్గా ట్యాన్ రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ చేస్తుంది కాఫీ పౌడర్ అనేది. సో నేనైతే ట్యాన్ రిమూవింగ్కే ఎక్కువగా ఈ ఫేస్ ప్యాక్ అయితే యూస్ చేస్తానన్నమాట. ఫేస్ పైన హ్యాండ్స్ పైన అండ్ లెగ్స్కి ట్యాన్ ఉంటే ఈ ఫేస్ ప్యాక్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఫేస్ పైన ఉన్న ట్యాన్ అయితే వెంటనే రిమూవ్ చేస్తుంది. మనం హ్యాండ్స్కి కూడా అప్లై చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ అలా వదిలేసి మంచిగా మసాజ్ చేసుకుంటూ దీన్ని వాష్ చేసేసుకుంటే ఇన్స్టెంట్ గ్లో కూడా వస్తుంది అనమాట. నేనైతే ఫేస్ మొత్తం అప్లై చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేశాక అయితే వాష్ చేసుకుంటాను. ఫైనల్ స్టెప్ ఇదే అనమాట ఫేషియల్లో. సో వాష్ చేసుకున్నాకైతే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇంట్లోనే మనం మంచిగా గ్లోయింగ్ స్కిన్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.